ఏంటంటే జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం జిల్లా పౌర సంబంధాల అధికారి గారి నేతృత్వం లోపల మన పంచాయత్ సెక్రటరీ గారి ఆధ్వర్యం లోపల పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఈ వర్షాకాలం లోపల సీజనల్ వ్యాధులు వస్తాయి కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ ఇల్లు వాకిలు ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటామో ఇంటి చుట్టుపక్కల కూడా చెత్తా చెదారం నిల్వ ఉండకుండా, మురికి నీరు నిల్వ ఉండకుండా శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంట్లోపల తయారైన చెత్త చెదారాన్ని గ్రామ పంచాయతీ బండికి ఇవ్వండి. ఇంటి ముందర కానీ ఇంటి పక్కన కానీ పడేసినట్లయితే ఈ వర్షానికి ఏమైతుందంటే అవన్నీ కుళ్ళిపోయి ఆ పదార్థాలు కుళ్ళిపోవడం వల్ల మనకు దోమలు ఈగలని అభివృద్ధి అంతాయి. అభివృద్ధి ఏంది? కుళ్ళిపోయిన పదార్థాల వాళ్ళ ఈగలు ఏవైతున్నాయో మళ్ళీ మన ఇంట్లోకి వచ్చి మనం తినే ఆహార పదార్థాలు వాడడం వల్ల, ఆహారాన్ని మనం సేవించడం వల్ల మనకు వాంతులు, విరోచనాలు, కలరా వస్తుంది, మనిషి చనిపోయే పరిస్థితి ఉంటుంది. అలాగే దోమలు అభివృద్ధి ఏంది? మన ఇంట్లో వచ్చి కుట్టడం వల్ల మనకు మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్న జ్వరాలు వచ్చి మనిషి చనిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలి, మేము మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అంటే మనం ఇంట్లోపల దాదాపుగా మన అన్ని వ్యవసాయ ఆధారిత కుటుంబాలు కాబట్టి ఫస్ట్ మన ఆరోగ్యం ముఖ్యం, మన పిల్లల ఆరోగ్యం ముఖ్యం. మనం ఆరోగ్యంగా ఉంటేనే పొద్దున మన పిల్లల్ని గొప్పగా చదివించవచ్చు, గొప్పగా పెళ్లిళ్ళు చేయొచ్చు. అవునా కదా? అంటే దాదాపుగా మనం ఏమనుకుంటాం అంటే వర్షం మనకు జ్వరం రాగానే 2 రోజులు పనిపోతే అదే తగ్గుతుంది అని చెప్పి చాలా మంది నిర్లక్ష్యం వహిస్తారు. అట్లా నిర్లక్ష్యం వహించకండి. ఇవి విషపు జ్వరాలు కాబట్టి మనకు జ్వరం రాగానే ఖచ్చితంగా హాస్పిటల్ చూపించుకోండి. 2 రోజులు 3 రోజులు మనం నిర్లక్ష్యం చేస్తే అది మెదడుకి ఎక్కి మనిషి చనిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ నిర్లక్ష్యం వహించద్దు. జ్వరం వచ్చిందంటే ఖచ్చితంగా హాస్పిటల్లో చూపించుకోవాలి. ఇంటి ముందట మురికి కాలువలు ఉంటే అందులో చెత్త చెదారం పడేయద్దు. మిగిలిపోయిన ఆహార పదార్థాలు కానీ అందులో పడేయడం వల్ల ఏమైందంటే మనకు ఈ దోమలీగలను అభివృద్ధి అంతే మురికి నీరు అంతా నిల్వ ఉంటుంది. నిల్వ ఉండి అవి గుడ్లు పెట్టడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దయచేసి ఇంటి ముందట మురికాల లోపల మురికి నీరు నిల్వ ఉండకుండా మీరు ఖచ్చితంగా ఏం చేయాలి? ఎప్పటికప్పుడు చెత్తని క్లీన్ చేయమని చెప్పాలి గ్రామ పంచాయతీ వాళ్ళు. లేకపోతే మనమన్నా కొంచెం కష్టపడి తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు అయిపోయేదాకా గ్రామ పంచాయతీ సిబ్బంది వాళ్ళు వచ్చినా రాకున్నా మన ఆరోగ్యం మనకు ముఖ్యం. కాబట్టి దయచేసి మేము మీ ఆరోగ్యాలు కాపాడుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే మనం కర్నార్ కానీ లేకపోతే మనం జగిత్యాల కానీ వెళ్ళినప్పుడు బ్లీచింగ్ పౌడర్ ఒక 20 రూపాయలకు ఇంత ప్యాకెట్ ఇస్తారు. ఈ వర్షాకాలం వెళ్ళేదాకా మనం అందరం ఆరోగ్యంగా ఉండాలి, దోమలీగలు మన ఇంట్లోకి రాకుండా ఉండాలంటే ఇంటి ముందట బ్లీచింగ్ పౌడర్ చల్లుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? అలాగే ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే దాదాపుగా ప్రతి పల్లెల లోపల పిల్లలు ఈ గంజాయి, నల్లమందు, డ్రగ్స్ కు బానిసలై విచ్చలవిడిగా దోపిడి, దొంగతనాలు, మర్డర్లు, మానభంగాలు చేసి వాళ్ళ జీవితాన్ని చిన్నభిన్నం చేసుకుంటున్నారు. మనం ఏం చేస్తున్నాం అంటే పనుల మీద పడి మా పిల్లగాడు మంచిగా స్కూల్కి పోతుండు, మంచిగా కాలేజీకి పోతుందని చెప్పి మనం అనుకుంటున్నాం. కానీ వాళ్ళు ఏంటంటే ఇది అలవాటు చేసుకుని ఆ మత్తు లోపల ఏం పనులు చేస్తున్నారో ఏం చేస్తున్నారో తెలియని లోపల బండ్ల మీద ముగ్గురు పోయి బస్ కింద పడి చనిపోవడమో, కాలు చేతులు విరగొట్టుకోవడమో, లేకపోతే ఈ గంజాయి సేవించి దొంగతనాలు, దోపిడీ చేయడమో, లేకపోతే అత్యాచారాలు చేసి జైలు జీవితాన్ని గడుపుతుంది. కాబట్టి దయచేసి తల్లిదండ్రులుగా మీరందరూ నిఘా పెట్టాల్సిన బాధ్యత మీ మీద ఉంది. వాళ్ళ నడవడికి ఎట్లుంది, పిల్లలు ఎట్లుంటుండ్రు, కాలేజీలో కరెక్ట్ పోతుండ్రు, బండ్ల మీద ఎట్లా పోతుంది, వాళ్ళ సోకులు ఎట్లున్నాయి, వాళ్ళ మాట తీరు ఎట్లుందని చెప్పి ప్రతిరోజు గమనించాల్సిన బాధ్యత మీ అందరి మీద అని చెప్పి తెలియజేస్తూ, గంజాయి సేవించినా కానీ ఎవరి దగ్గర ఉన్నట్టు తెలిసినా కానీ ఎవరైనా సాగేసినట్టు తెలిసినా కానీ ఖచ్చితంగా పోలీసు వారికి సమాచారం ఇస్తే తగిన పారితోషికం ఇస్తారు, వాళ్ళకు శిక్ష పడేటట్లు చేస్తారు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని గమనించండి. పరిసరాలన్నీ మాత్రం ఖచ్చితంగా పరిశుభ్రంగా ఉంచుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పి దీని మీద మిత్రుడు సురేష్ గలం లోపల ఒక మంచి పాట ఉంది. మారుదాం, అందమైన తెలంగాణ కోరుదాం, మారుదాం, మనమంతా మారుదాం, అందమైన తెలంగాణ కోరుదాం, చూపుదాం, విశ్వాసం చూపుదాం, స్వచ్ఛమైన తెలంగాణ బిడ్డలం, మన పల్లెల పండుగ ప్రగతికి నిండుగా, మన పల్లెలకి మల్లె చిందులు వేయాలిరా, మారుదాం అగో మారుదాం చెలో మారుదాం, మనమంతా మారుదాం, అందమైన తెలంగాణ కోరుదాం, చూపుదాం, విశ్వాసం చూపుదాం, స్వచ్ఛమైన తెలంగాణ బిడ్డలం, పరిశుభ్రత పాటించు స్వచ్ఛ తెలంగాణకై ఊర్లన్నీ కలలాడాలిరా, వాడలన్నీ శుభ్రంగా ఉంచాలి, వాడలన్నీ శుభ్రంగా ఉంచాలి, వాడలన్నీ శుభ్రంగా ఉంచాలి, పరిశుభ్రత పాటించు స్వచ్ఛ తెలంగాణకై ఊర్లన్నీ కలకలలాడాలిరా, వాడలన్నీ శుభ్రంగా ఉంచాలి, వాడలన్నీ శుభ్రంగా ఉంచాలి, వాడలన్నీ శుభ్రంగా ఉంచాలి, సర్కారు అండగుంది స్వచ్ఛతనే కోరుకుంది, మనమంతా తోడు నిలిచి ముందుకు నడవా మంది, మారుదాం అగో మారుదాం చెలో మారుదాం, మనమంతా మారుదాం, అందమైన తెలంగాణ కోరుదాం, చూపుదాం, విశ్వాసం చూపుదాం, స్వచ్ఛమైన తెలంగాణ బిడ్డలం.
తడి చెత్తను పొడి చెత్తను వేరు చేసి ఇవ్వాలి, ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి, పల్లెలన్నీ పచ్చదనం ఉంచాలి, పల్లెలన్నీ పచ్చదనం ఉంచాలి, పల్లెలన్నీ పచ్చదనం ఉంచాలి. తడి చెత్తను పొడి చెత్తను వేరు చేసి ఇవ్వాలి, ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి, పల్లెలన్నీ పచ్చదనం ఉంచాలి, పల్లెలన్నీ పచ్చదనం ఉంచాలి, పల్లెలన్నీ పచ్చదనం ఉంచాలి. మన పల్లెల పండుగ ప్రగతికి నిండుగా, మన పల్లెల పల్లె చిందులు వేయాలిరా, మారుదామగో మారుదామరే మారుదాం, మనమంతా మారుదాం, అందమైన తెలంగాణ కోరుదాం, అందమైన తెలంగాణ కోరుదాం, అందమైన తెలంగాణ కోరుదాం, అందమైన తెలంగాణ కోరుదాం. విషయాలను గమనించండి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. అలాగే అంతకుముందు మనకు ఒక 2 సంవత్సరాలు కరోనా వచ్చి చాలా మంది చనిపోవడం జరిగింది. మాస్కులు పెట్టి ఎంత జాగ్రత్తలు పాటించినా కానీ కొంతమంది కరోనా వచ్చి చనిపోవడం జరిగింది. కాబట్టి మళ్ళీ కరోనా అనేది విజృంభిస్తుంది, చాలా కేసులు నమోదవుతున్నాయి. కాబట్టి దయచేసి మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోండి. అన్నం తినేటప్పుడు చేతులు ఖచ్చితంగా శుభ్రంగా కడుక్కోండి. ఎటన్నా దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మాస్కును ధరించండి, మనిషికి మనిషి కొంచెం దూరం పాటించండి. ఎందుకంటే కరోనా అనేది ఇప్పుడు వచ్చినా కానీ మనం ఏం చేయకపోవచ్చు, ఎందుకంటే దాదాపు అందరం ఇంజక్షన్లు వేసుకున్నాము, ఏం కాకపోవచ్చు. కానీ మళ్ళా తీవ్రతరం అవుతున్నాయి కాబట్టి కేసులు ప్రతి ఒక్క అప్రమత్తంగా ఉండాలి, ఆరోగ్యాలని కాపాడుకోవాలని చెప్పి సందర్భంగా ఉద్దేశించి సెక్రటరీ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. హలో, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గంజాయి అంటే ఇప్పుడు ఎక్కడ చూసినా అంతకుముందు పట్టణాల్లో నగరాల్లో మాత్రమే ఉండేది డ్రగ్స్ కానీ గంజాయి కానీ, అది మారుమూల పల్లెలకు కూడా వచ్చేసింది. అది అంటే ఇంతవరకు అయితే మన గ్రామంలో అట్లాంటివి నమోదు కాదు, అట్లాంటి దాఖలాలు కూడా మన ఊళ్ళో అయితే లేవు. అట్లాంటివి రాకుండా తల్లిదండ్రులు పిల్లలు స్కూల్కి వెళ్ళి కాలేజ్ నుండి వచ్చిన తర్వాత వాళ్ళ బిహేవియర్ ఎట్లా ఉంటుంది, వాళ్ళ నడవడికలో కానీ వాళ్ళ బిహేవియర్లో కానీ ఏమైనా చేంజెస్ వస్తున్నాయా ఇట్లాంటివి గమనించి వాళ్ళని సరైన మార్గంలో పెట్టుకోవాల్సింది తల్లిదండ్రుల పైన ఎంతైనా ఉంటుంది. ఈ గంజాయి డ్రగ్స్ ఇట్లాంటివి అసలు వాటికి తావే ఇవ్వకూడదు. అట్లనే ఇప్పుడు డెంగ్యూ, మలేరియా, సీజనల్ ఫీవర్స్ వస్తాయి, టైఫాయిడ్ లాంటివి. వీటికి ముఖ్యంగా మన ఇంటి చుట్టూ మినిమం 3 మీటర్లు పరిశుభ్రంగా ఉంచుకుంటూ మన నీటిని నిల్వ ఉంచుకోకుండా దోమ లార్వాలు కానీ అవి కానీ పెరగకుండా ఉండేందుకు తగిన చర్యలు మనం తీసుకోవాలి. అదేవిధంగా కరోనా 3rd వేవ్స్ అయిపోయినాయి, ఇప్పుడు మళ్ళీ అంటే ఇప్పుడు ఇంకా మరీ అంత ఉధృతంగా ఏం రావట్లేదు. కానీ కరోనా కేసెస్ కొంచెం మైన్యూట్ అమౌంట్లో అంటే నమోదు అవుతున్నాయి. వాటికి కూడా మళ్ళీ ఒకసారి మనం ప్రికాషన్స్ తీసుకుంటూ కొంచెం సామాజిక దూరం కానీ అదేవిధంగా పరిసరాల పారిశుద్ధ్యం గురించి అయితే ప్రతి ఒక్కరూ నడుము బిగించి మన చుట్టూ 3 మీటర్లు, ముఖ్యంగా మహిళలు అయితే మహిళా సంఘాల వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళు చెప్తూనే ఉంటారు, ఐకేపీ సెంటర్ వాళ్ళు, వివోఎస్ కానీ 3 మీటర్లు పరిశుభ్రంగా ఉంచుకుంటూ నీటిని నిల్వ ఉంచుకోకుండా చూసుకుంటూ వీటన్నిటిని కొంచెం దృష్టిలో ఉంచుకొని మనుకోగలరని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఉన్నట్టుంటేనే అనేక వ్యాధులు మనకు దరి చేరుకుంటుంటాయి. కాబట్టి ఇది చినుకు కాలం, చిత్తడి కాలం కాబట్టి అనేక సూక్ష్మజీవులు మళ్ళీ బతికొచ్చి మన మీద దాడి చేసే ప్రమాదం ఉంటుంది. వైద్య సిబ్బంది ఎప్పటికప్పుడు మనల్ని పర్యవేక్షిస్తూనే ఉంటారు. గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా గ్రామ పంచాయతీని పరిశుభ్రంగా ఉంచే విధంగానే పనిచేస్తూ ఉంటుంది. కానీ ప్రజలుగా, పౌరులుగా మనం ఉండాల్సిన బాధ్యత మన వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత కూడా అవసరం. కాబట్టి వాటి మీద కూడా శ్రద్ధ చూపాలి. అదేవిధంగా డ్రగ్స్ విషయం చెప్పారు కాబట్టి డ్రగ్స్ అనేది మన వరకు రాలేదనుకుంటూ నిర్లక్ష్యం చేస్తే రేపటి వరకు మన ఇంట్లో వరకు వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వాటి విషయంలో, యువత విషయంలో ఎప్పటికప్పుడు జాగ్రత్త వహించండి. ఎవరు అనుమానంగా కనిపించినా కానీ సంబంధిత అధికారికి తెలియజేసినట్టుంటే వెంటనే దాన్ని అరికట్టి ఇంకొకరికి అలవాటు కాకుండా కాపాడబడతారు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు ఈ విషయంలో
జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి గ్రామ పంచాయతీ కార్యదర్శి గారు మరియు అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, వివిధ హోదాల్లో ఉన్నటువంటి అధికారులు మరియు ఉద్యోగులు, సిబ్బంది, గ్రామ పంచాయతీ సిబ్బంది, అదేవిధంగా గ్రామ ప్రజలందరికీ పేరు పేరున తెలంగాణ సాంస్కృతిక సారథి జిల్లా పౌర సంబంధాల శాఖ తరపున మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.